డబ్బులు ఇచ్చేది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బీజేపీ పట్టణ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ ఆధ్వర్యంలో సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు చేసిన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతానికి చెందిన సూరంపూడి సుబ్బారాయ శర్మను పట్టణ భారతీయ జనతా పార్టీల తరపున సన్మానించారు. వారి అనుభవాలను పంచుకోవడం ఒక స్ఫూర్తి ప్రేరణ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు కొంచాడ దేవేంద్ర, సునీల్ దత్తు సాహు, పట్టణ ఉపాధ్యక్షుడు సొలస రవికుమార్, తుంబలపల్లి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. మనకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఆర్ఎస్ఎస్ని కొన్ని సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసినటువంటి మా నాన్నగారు, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ఇంటికి నేను పెద్ద కొడుకు, నా తర్వాత ఇంకా నలుగురు ఉన్నారు. కాబట్టి ఆయన నన్ను కూర్చోబెట్టి నువ్వు ఆర్ఎస్ఎస్ నుంచి తప్పుకుంటున్నాను అని పేపర్ స్టేట్మెంట్ ఇస్తావా, లేదా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి నాకు ఈ కుటుంబానికి సంబంధం లేదని చెప్పి అనేటువంటి పరిస్థితిలో ఉంటావా అని నిర్ణయం చేసుకుని నువ్వు ఈ రోజు రాత్రి 12-1 గంట టైంలో ఇంట్లోంచి మొత్తం అందరూ వెళ్ళిపోవాలి, ఎందుకంటే నీ కోసం పోలీసు వాళ్ళు ఇప్పుడే నాన్నగారు అని పనిచేసేది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ముందే వచ్చేది. కాబట్టి నన్ను 21 జూన్ 21, 1975 నేను ఇంట్లో బయటకు వచ్చి అక్కడ శ్రీనివాస ఎంపోరియం అని చెప్పి పెద్ద బుక్ షాప్ ఉండేది, బాగా సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన షాప్లోనే చూసేవాడిని. ఆయనే పుస్తకాలు అన్ని నాకు సహాయం చేసేవాడు. ఆయన దగ్గర నేను మొత్తం నా పడక సామాను కానీ నా మొత్తం పుస్తకాలు అన్నీ కూడా ఆయన షాప్లో పెట్టుకుని నా స్నేహితులు నాతో పాటు బ్యాచ్మేట్స్ 13 మంది ఉండేవారు. ఈ 13 మంది కలిసి నన్ను ఇంచుమించుగా 21 నెలల్లో వాళ్ళు కాశారు. నా భోజన వసతి, నన్ను ఎక్కడ ఉంచాలి, ఎట్లా తీసుకుని వెళ్ళాలి, ఎక్కడ ఉంచాలి అని. 1977 ఉగాది భోగి పండుగ రోజున సత్యాగ్రహం చేసి ఆ సత్యాగ్రహంలో మేము అరెస్ట్ అవ్వడం జరిగింది. ఓలేటి సత్యనారాయణ గారు ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో మేము 10 మంది బ్యాచ్ మేము అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత నన్ను అంటే నా పేరు మీద వివిధ రకమైనటువంటి పేర్ల మీద 18 కేసులు బుక్ చేశారు. కార్యాలయం ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఇన్ఛార్జిగాను. గుంటూరు జిల్లా కొర్లిపర